మరి ఈనాడు 2 సంవత్సరాల అధికారంలో పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ మధ్య కాలంలో మేము చర్చించుకున్న సందర్భంలో వారు నేను కలిసి ఆనాడు మొట్టమొదట పిసిసి అధ్యక్షుడిగా నిర్మల్లో నిరసన తెలిపిన, ఇంద్రవెల్లిలో దళిత గిరిజన దండోర కట్టిన, పీపుల్స్ మార్చ్ ద్వారా ఆదిలాబాద్ నుంచే వారు పాదయాత్ర మొదలుపెట్టిన, పిసిసి అధ్యక్షుడిగా సిఎల్పి నాయకుడిగా మేము ప్రత్యేకమైన దృష్టిని ఆదిలాబాద్ మీదనే పెట్టినాం. ఎందుకంటే ఈ ప్రాంత ప్రజలు అమాయకులు, ఆత్మ గౌరవంతో బతికేవాళ్ళు. కానీ నిరంకుశంగా వ్యవహరిస్తే నిరంకుశానికి వ్యతిరేకంగా నిటారుగా నిలబడి కొట్లాడి అమరులై రాజులనే గద్దె దించిన చరిత్ర ఈ ఆదిలాబాదు గడ్డకు ఉన్నది. నిరంకుశత్వంపై నిటారుగా నిలబడి ఆనాడు కొమరం భీముడు కానీ, రామ్జీ గోండు కానీ నిజాం సర్కారులకు వ్యతిరేకంగా ఈనాడు 1000 ఊర్ల మర్రిగా ఈ ప్రాంతంలో ప్రసిద్ధి పొందిన రామ్జీ గోండు త్యాగం, జల్ జమీన్ జంగల్ నినాదం ప్రపంచానికే వినిపించేంత గొప్పగా ఉద్యమాన్ని నడిపిన కొమరం భీముడు మీ బిడ్డ, మన గొప్ప స్ఫూర్తి ప్రదాత ఈ ఆదిలాబాదు బిడ్డ. ఈ అటవీ ప్రాంతంలో అపారమైన ఖనిజ సంపద, శ్రమ చేయగలిగిన ప్రజలు, కానీ ప్రభుత్వాల నిర్లక్ష్యం, ప్రభుత్వాల ప్రణాళిక లేకపోవడంతో ఈ ప్రాంతం వెనుకబడి అలాగే ఉన్నది. ఈ ఆదిలాబాదు ప్రాంతం దాదాపుగా 60% అటవీ ప్రాంతం. అపారమైన ఖనిజ సంపద ఉన్నది, అపారమైన జలవనరులు ఉన్నాయి, అపారమైన ప్రాచీన సంస్కృతి ప్రాంతంలో ఉన్నది. కానీ ప్రాంతానికి పరిశ్రమలు రాలే, ఈ ప్రాంతంలో వ్యవసాయం విస్తరించలే, ఈ ప్రాంతంలో విద్య వైద్యము ఈనాటికి పేదలకు అందలే. ఈనాడు ఈ ఆదిలాబాద్ అటవీ ప్రాంతంలో ఉన్న గూడాలలో ఇప్పటికీ పూరు గుడిసెలుగానే ఉన్నాయి. తాగడానికి నీళ్లు అందని పరిస్థితి ఇంకా మన కళ్ళ ముందు కనిపిస్తూనే ఉంది.